శ్రీనివాసరావు పిచ్చివాడిలా గడ్డం పెంచేసి ఇంట్లో నుంచి బయటికి రావటం మానేశాడు. రాధ ఇంటికొచ్చి అతనికి వంట అది చేసి పెడుతుంది. అయితే ఫణి సంగతి తెలిసిన గోపాలరత్నం రాత్రిళ్ళు మాత్రం శ్రీని ఇంటి దగ్గర నలుగురు మనుషుల్ని కాపలా పెట్టాడు. ఏ రాత్రికాడ ఎవరొచ్చి ఎలాంటి అఘోత్యం చేసేస్తారో అని తన ఇంటికి వచ్చేయమన్నాడు. కాని శ్రీని చిరునవ్వు నవ్వాడు. వేదాంత ధోరణిలో, వద్దు మామయ్య, ఫణిభూషణరావు గారు అంత పని చెయ్యరు, చెయ్యలేరు. ఆయనకు మనసులో శారద విషయం తెలుసు. అందుకే నాకేం భయం లేదు. ఒకవేళ నన్ను చంపారనుకో, పోనీ వెధవ ప్రాణం పోయినా భయం లేదు అన్నాడు శ్రీని. నీ ప్రాణం నీకు వెధవదేరా, కాని మాకు కావాలి. నువ్వు నడిపించే నీ పిచ్చి ఉద్యమాలకి కావాలి. మాట్లాడక వాళ్ళనిక్కడ పడుకొనియ్యి అని నలుగురిని అక్కడ ఉంచి వెళ్ళిపోయాడు. ఒకనాడు మధ్యాహ్నం రాధ భోజనం చేసి శ్రీనివాసరావుకి పెట్టింది. బలవంతంగానే తిన్నాడు. అక్క ఇక ఎప్పటికీ తిరిగి రాకపోతే ఏం చేస్తావు బావా అంది. శ్రీని రాధ ముఖంలోకి చూసి అదోలా నవ్వాడు. సన్యాసుల్లో కలిసిపోతానని భయమా? నీ అవతారం చూస్తుంటే అలానే ఉంది. శ్రీని రాధ తల నిమిరాడు. భయపడకు, అంత విరిగాని కాను. మొండిఘటాన్ని, బ్రతికే ఉంటాను. మీ మధ్యనే, ఈ గ్రామంలోనే అన్నాడు. ఏమిటో నీ పిచ్చి వేదాంతం అని సాయంకాలం వస్తానని చెప్పి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయాక జానకమ్మ వచ్చింది. ఆమెను చూసి ఉలిక్కిపడ్డాడు. జానకమ్మ ఎప్పుడు అల్లుడి ముఖం సరిగ్గా చూసేరగదు. ఎప్పుడు ఎదురుపడి మాట్లాడలేదు. అతన్ని చూడగానే అతని ముఖంలో కూతురు కనిపించింది. తట్టుకోలేని జానకమ్మ కళ్ళు చెమ్మగిల్లాయి. శ్రీని ఆమె వైపే చూస్తూ ఉండిపోయాడు. కూర్చోండి అన్నాడు. జానకమ్మ కూర్చోలేదు. నా కూతురింటికి నేను ధైర్యంగా రాగలిగే అదృష్టం నాకు లేదు బాబూ. పెట్టిపోతలు, కట్నాలు, సీమంతాలు ఎన్నో ఊహించుకున్నాను. అవన్నీ తలకిందులైపోయాయి అని కన్నీళ్లు తుడుచుకుంది. శ్రీనికి కూడా కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ అదృష్టానికి నేను నోచుకోలేదండి. శారద వల్ల నేను సుఖంచి ఉంటే మామగారికి, నాకు గ్రామ సమస్యల్లోనూ ఎలాంటి భేదాభిప్రాయాలు ఉన్నా మామగారికి నేను తను రోజు కలిసి వచ్చి ఉండేవాళ్ళం. కానీ ఎందుకో మీ ఇంటి పేరెత్తేసరికి ఆమె కస్సున ఎగిరిపడేది. అత్తగారిల్లు ఉన్నా నేను ఒంటరిగానైపోయానండి. నాకు తల్లి తండ్రి ఎలానూ లేనేలేరు. పెళ్ళయ్యాక మీరే నాకు తల్లి తండ్రి అవుతారని కొండంత ఆశపడ్డాను. కానీ నాకా అదృష్టం లేదండి. జానకమ్మ మాట్లాడలేకపోయింది. క్షణం తర్వాత ఇటూ అటూ చూసి తను తీసుకొచ్చిన ఒక చిన్న మూట ఇచ్చింది. ఏమిటండి? డబ్బు బాబూ. దేనికి? దేనికంటే ఏం చెప్పను. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. నీ మీద మీ మామగారు హైకోర్టులో తిరిగి కేసు పెట్టబోతున్నారు. శ్రీని నిర్ఘాంతపోయాడు. నీ దగ్గర లాయర్ని పెట్టడానికి డబ్బెక్కడుంది? ఉంచు బాబూ అని బలవంతం చెయ్యబోయింది. శ్రీని ఆమె వైపే చూస్తూ ఉండిపోయాడు. మీ ఆదరణే చాలండి. నాకు నైతిక బలం ఇస్తుంది. నేను ఏ తప్పు చెయ్యంది ఎందుకు భయపడాలి? నాకేమీ కాదండి అని నువ్వనుకుంటున్నావు. ఏమన్నా అయితే నా కూతురు గతి ఏం కాను? శారద బ్రతికే ఉంది బాబూ. ఎక్కడో ఉండే ఉంటుంది. అంతకంటే కావాల్సిందేముందండి? కాని మీ మామగారికి ఎంత చెప్పినా వినిపించుకోవటం లేదు. నిన్నిలా ముప్పతిప్పలు పెడితే శారద గురించి నిజం చెప్తావని ఆయన అంటున్నారు. నాకు తెలియంది నేనేం చెప్పగలనండి? నేను చెయ్యని తప్పుకి ఏ కోర్టు నాకు శిక్ష వెయ్యలేదు. క్షమించమ్మా. శారద బ్రతికే ఉంటుందన్నాం. మీ ఆశే నాకు బలాన్నిస్తుంది. అది చాలు నేను గెలవడానికి అని ఆమె ఇచ్చిన డబ్బుని ఆమెకే ఇచ్చేశాడు.
కళ్ళనీళ్లు తుడుచుకొని జానకమ్మ వెళ్ళిపోయింది. జానకమ్మ వచ్చి వెళ్ళిన వారం రోజుల దినాల్లోనే హైకోర్టులో ఫణి కేసు వేశాడు. అక్కడ శ్రీనివాసరావు ఇవే విషయాలు చెప్పాడు. సాక్ష్యాధారాలు లేనందున అక్కడ కేసు కొట్టిపారేశారు. శ్రీని మరింత పిచ్చివాడిలా అయిపోయాడు. రాధకు తను సన్యాసంలో కలవనని మాట ఇచ్చాడు. కాని శ్రీని ఆనంద నిలయంలోనే సన్యాసి రూపం దాల్చాడు. ఆ రాత్రి 8ంటికి ఎవరో దొంగచాటుగా శ్రీని ఇంటిలోకి రావడం బయట పడుకున్న గోపాలం వాళ్ళు చూశారు. ఎవరు అంటూ కర్ర తీసుకుని లేచాడు. నేన్రా, పోస్టు మాస్టర్ని. శ్రీనివాసరావు గారి కోసం వచ్చాను. ఆయన పడుకున్నారు. అర్జెంటుగా మాట్లాడాలి. అనుమానిస్తూనే గోపాలం లోపలికెళ్ళి శ్రీనితో చెప్పాడు. లోపలికి పంపించు అని సైగతోనే చెప్పాడు. పోస్ట్ మాస్టర్ లోపలికి వచ్చాడు. అతని వెనకాల జనం వచ్చారు. రహస్యం మాట్లాడాలి. మీరెళ్ళండ్రా అన్నాడు పోస్ట్ మాస్టర్. వెళ్ళం. మాకు ఆయనకు రహస్యాలు లేవు. చెప్పండి అని కర్రలు పట్టుకొని నిలబడ్డారు. పోస్టు మాస్టర్ లాభం లేదనుకొని శ్రీని చెవిలో ఏదో చెప్పాడు. శ్రీని షాక్ తిన్నట్టు లేచి నిలబడ్డాడు. నిజంగానా అన్నాడు శ్రీని. నిజమేనండి. ముందు వాళ్ళను బయటికి పొమ్మనండి, చెప్తా. శ్రీని సైగ చేశాడు. వాళ్ళు బయటకు వెళ్లారు. పోస్ట్ మాస్టర్ ఒక కాగితం శ్రీనికి అందించాడు. ఎక్కడ్నుంచి వచ్చింది టెలిగ్రామ్? కాకినాడ నుంచి. శ్రీని టెలిగ్రామ్ మళ్ళీ చూసుకున్నాడు. మీ అమ్మాయి శారద చాలా సీరియస్గా ఉంది. వెంటనే బయలుదేరి రండి. గంగాబాయ్, జనరల్ హాస్పిటల్, కాకినాడ. మధ్యాహ్నం ఎక్స్‌ప్రెస్ టెలిగ్రామ్ వచ్చింది. దీన్ని కాపీ తీసి దాచాను. టెలిగ్రామ్ ఫణిగారికి పంపించాను. ఈ పాటికి ఆయన జానకమ్మగారు కాకినాడ చేరే ఉంటారు. శ్రీనికి ఏమని మాట్లాడాలో అర్థం కాలేదు. తను రాత్రికి కాకినాడ వెళ్తేనో అనుకున్నాడు. నా పేరు బయటకు రానివ్వకండి. ఫణిగారి పగ పాము పగ అని పోస్టు మాస్టర్ ప్రాధేయపడుతూ ఉన్నాడు. ఇంతలో గోపాలరత్నం 10 మందితో పరుగున వచ్చాడు. గోపాలంగాడు వెళ్ళి ఈ వార్తను వాళ్లతో చెప్పగానే రాధ, లక్ష్మణమ్మలతో పాటు వచ్చాడు గోపాలరత్నం. ఏమిట్రా శ్రీని, ఏమిటి? శారద బ్రతికే ఉంది మామయ్య. ఆ, ఎక్కడా? ఎక్కడుంది బావా అని రాధ అతన్ని బలవంతం చేసింది. శ్రీని గోపాలరత్నాన్ని చూసి మాట్లాడలేకపోయాడు. పోస్టు మాస్టర్ మెల్లగా జారుకున్నాడు. ఎక్కడుందో చెప్పు బావా. ఏం, వెళ్ళి తీసుకొస్తావా అని అరిచాడు గోపాలరత్నం. పో అవతలికి. ఏం, నేనెందుకు పోవాలి? నేనే వెళ్ళి తీసుకొస్తానో బావే తీసుకువస్తాడు, నీకెందుకు నాన్నా అని ఎదిరించింది రాధ. నోర్మీ అని అరిచాడు తండ్రి. ఏమిట్రా, ఆ పిల్ల ఎక్కడుంది చెప్పు. ఇప్పుడు మనం పరువు నష్టం దావా వేసి ఆ ఫణిగాడి దగ్గర్నుంచి 1,00,000 వసూలు చేద్దాం అని శ్రీని వైపు తిరిగి అన్నాడు. శ్రీని మాట్లాడలేదు. అలానే కూలబడ్డాడు. మాట్లాడవేంరా అరిచాడు గోపాలరత్నం. కాకినాడ జనరల్ ఆసుపత్రిలో అని మాత్రం అనగలిగాడు. సరిగ్గా అదే సమయానికి ఫణి, జానకమ్మ, బండరాముడు కాకినాడ జనరల్ హాస్పిటల్కి వెళ్లారు. ఒక రూంలో నుంచి డాక్టర్ వస్తూ ఉంటే ఫణి అతనికి ఎదురుగా వెళ్ళి, డాక్టర్ గంగాబాయ్ ఎవరండి అని అడిగాడు. డాక్టర్ దానికి సమాధానం చెప్పకుండా, మీరు ఫణిభూషణ్ రావు గారా అన్నాడు. అవునండి. కంగ్రాచ్యులేషన్స్, మీ అమ్మాయికి మగబిడ్డ అన్నాడు. ఫణి నిశ్చేష్టుడైపోయాడు. జానకమ్మ ఆనందంతో దుఃఖంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. మా బిడ్డ ఎక్కడుందండి అని అడిగింది జానకమ్మ. లోపల ఉన్నారు. తల్లి బిడ్డ క్షేమంగానే ఉన్నారు. లోపలికి వెళ్తారా అన్నాడు.
ఆయన అనడమే తరువాయి. జానకమ్మ లోపలికి వెళ్ళింది. ఆ మాటలు వింటూ ఉన్న ఇద్దరు జాలర్లు ఫణిభూషణరావు దగ్గరకొచ్చారు. బాబయ్యా! తమరు ఆ బిడ్డకేమవుతారు? అని అడిగారు. వీళ్ళెందుకు తనని అడుగుతున్నారో ఫణికి అర్థం కాలేదు. మా అమ్మాయి అన్నాడు. జాలర్లు ఇద్దరూ ఫణికి నమస్కారాలు చేశారు. చాలా ఆనందంగా ఉంది బాబయ్యా! తమరి అమ్మాయిగారు ఇన్నేళ్ళు మా గుడిసెలోనే ఉన్నారు బాబయ్యా! ఫణి ఉలిక్కిపడ్డాడు. మీ గుడిసెలోనా? ఎలా? ఎప్పుడు? అని అడిగాడు. 9, 10 నెలల క్రితం అనుకుంటా. మేం పొద్దుటే చేపలు పట్టడానికని సముద్రంలో నావలు తయారు చేస్తున్నాం. అంతలో దూరంగా ఎవరో నడిసి రావడం చూశాం. అంత పొద్దుట చీకటిలో మనిషెవరబ్బా అని మేం దగ్గరికెళ్ళాం. ఎవరో పెద్దింటి బిడ్డలా కనిపించింది. పలకరించాం. పలకలేదు. మాట్లాడినా జవాబు చెప్పలేదు. ఒకవేళ సముద్రంలో దూకుతాదేమోనని భయమేసి మా ఇంటికి తీసుకుపోయాం. ఇంటికాడ ఎంత అడిగినా ఏం చెప్పేది కాదు. ఏమిచ్చినా తీసుకునేదే కాదు. పోలీసులకి రిపోర్ట్ ఇద్దామనుకున్నాం. కానీ ఎప్పటికన్నా అమ్మాయి తేరుకొని తల్లిదండ్రుల పేరు చెప్తాదని ఆశ. కానీ ఈ ఏళ పొద్దుట పురిటి నొప్పులు మొదలవ్వడంతో మాకు దిక్కుతోచక ఈ ఆస్పత్రికి తీసుకువచ్చామండి అన్నారు జాలర్లు. ఇంతలో జానకమ్మ లోపల్నుంచి పరుగున వచ్చింది. యావండి, అమ్మాయేనండి, మన శారదేనండి. స్పృహ లేదు. ఏం మాట్లాడడం లేదు. రండి చూడండి అని గబగబా చెప్పేసింది. ఫణి గబగబా లోపలికి వెళ్ళాడు. బాగా నీరసించిపోయి అసలు గుర్తుపట్టడానికే వీల్లేకుండా సన్నగా అయిపోయింది శారద. బెడ్ మీద పడుకొని ములుగుతుంది. జానకమ్మ కళ్ళు కన్నీటి కాలవలయ్యాయి. నర్సు తీసుకొచ్చిన బిడ్డని ఫణి చూడలేదు. జానకమ్మ పిల్లాడ్ని తీసుకుపోయింది. ఫణి వారించాడు. నిజం తేలే వరకు బిడ్డను తాకొద్దని కోపంగా అన్నాడు. నా కూతుర్ని అనుమానిస్తున్నారా? అని విస్తుపోతూ అడిగింది జానకమ్మ. నీ కూతురే కాని నా కూతురు కాదా? అనుమానించడం కాదు. నా కూతురు నిప్పులాంటిదే. కాని అన్ని కోర్టుల్లోనూ ఆ త్రాష్టుడు ఒకటే మాట చెప్పాడు. తనకి శారదకి ఎలాంటి దాపత్యం సంబంధం లేదని. కాని ఈ బిడ్డ ఎలా వచ్చినట్టు? జానకమ్మ ఇప్పుడు నిశ్చేష్టురాలైంది. అవును, అన్నిటిలోనూ అతను ఒకే విధంగా చెప్పాడు. కాని నిజమే, ఈ బిడ్డ ఎలా వచ్చినట్టు? అని జానకమ్మ కూడా ఆశ్చర్యపోయింది. వాడు నిజం చెప్పలేదా? ఆ వాళ్ళ తాగొచ్చి శారదని వాడు బలవంతం చేసి ఉంటాడు. కాని ఈ విషయం తాగిన నశలో తెలీదని తప్పించుకుంటున్నాడు. బలవంతమే చేసి ఉండకపోతే శారద ఇంట్లో నుంచి ఎందుకు పారిపోతుంది? ఇది ముమ్మాటికి ఈ పని ఆ త్రాసుడే చేసి ఉంటాడు అని తీర్పు చెప్పాడు ఫణి. జానకమ్మ నమ్మక తప్పలేదు. కూతుర్ని చూస్తూ ఉంటే కడుపు తరుక్కుపోతూ ఉంది. ఈ 10 నెలలు బిడ్డ ఎక్కడ ఎలా ఉందో, కడుపుకి సరైన తిండైనా తిన్నదో లేదో. జానకమ్మ తన బిడ్డని చూసి కడుపు తరుక్కుపోయేలా ఏడ్చేసింది. కాని గుక్కపెట్టి ఏడుస్తున్న చంటి బిడ్డని ఎవరు పట్టించుకోలేదు. శారదకు మెలకువ వచ్చింది. నీరసంగా చెయ్యెత్తి పక్క తడుముకుంది. కూతుర్లో చలనం రాగానే జానకమ్మ శారద దగ్గర కూర్చుంది. అమ్మా శారదా! శారద బరువుగా కనురెప్పలెత్తి చూసింది. జానకమ్మ గుండెలయ తప్పింది. అమ్మా శారదా! నేనమ్మా, నేను మీ అమ్మను తల్లీ. శారద ఎవర్నీ గుర్తించినట్టు లేదు. ఆమె చెవులకు ఒకటే వినిపిస్తుంది బిడ్డ ఏడుపు. నా బిడ్డ అంది హీనంగా. ఉందమ్మా అని నర్సుని కేకేసి బిడ్డను తీసుకురమ్మంది. ఫణి వారించాడు. బిడ్డను మాత్రం తన కూతురికి చూపించనన్నాడు. జానకమ్మకు కోపం వచ్చేసింది. బిడ్డను చూపించకపోతే దాని ప్రాణం దక్కదండి.
అయినా సరే ఆ బిడ్డ దాని దగ్గర ఉండటానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? మీకేం తెలుసు తల్లి మనసు? బిడ్డనిలా ఇవ్వమ్మా అని నర్సు చేతుల నుంచి బిడ్డను లాక్కొని శారద పక్కన వేసింది. ఫణి అడ్డబోయాడు. జానకమ్మ అతన్ని దగ్గరికి రానివ్వలేదు. బిడ్డ ఏడుస్తూ నోరు చప్పరిస్తున్నాడు. పక్కను చల్లగా ఉన్న చిన్న ప్రాణం కదలటంతో శారద యాత్రికంగా బిడ్డను చేతులతో దగ్గరకు తీసుకుంది. పాలు పట్టింది. అంటే నీ పేదరికమేనన్నమాట. ఇక నేనెందుకు? కూతురుతో ఇక్కడే ఉండు అని ఫణి వెళ్ళబోయాడు. జానకమ్మ అతన్ని ఆపింది. యావండి, అన్నిటికీ మీ పట్టింపులేనా? ఈ 10 నెలలు శారద కనిపించక ఎంత ఏడ్చాం? కనిపించాక కూడా అంత పంతంలోనూ కూతుర్ని తీసుకెళ్లకుండా వెళ్ళిపోతారా? శారద నా ఇంటికి రావాలంటే ఆ పాపపు బిడ్డ నా ఇంటికి రాకూడదు. అది తర్వాత చూడొచ్చు. ఇలా ఆవేశాలు పెంచుకుంటే నష్టపోయేది మనమేనండి. మంకుపట్టు మాని నిదానంగా ఆలోచించండి. సరే అయితే, ఒక షరతు మీద నా కూతుర్ని ఇంటికి తీసుకురావడానికి ఒప్పుకుంటాను. శారదనొక్కదాన్నే ఇంటికి తీసుకెళ్దాం. బిడ్డ పెంటకుప్పలో పారేయ్. మీది మనసా బండరాయా? తల్లి బిడ్డల్ని వేరు చేసిన పాపం ఎప్పటికి పోదు. ఏమైనా సరే నాదొక్కటే మాట. సరే అయితే వెళ్ళండి. దాన్ని తీసుకొని నేను నా పుట్టింటికే పోతాను అని ఖచ్చితంగా చెప్పేసి జానకమ్మ శారద పక్కన వచ్చి కూర్చుంది. ఆ కోపంలో ఫణి బయటికి చరచరా వచ్చాడు. కాని కాళ్ళు కదల్లేదు. అక్కడే తాడ్చాడాడు. జాలర్లకు చెరో 1000 ఇచ్చి ఈ రహస్యం ఎవరితోనూ చెప్పొద్దని బయట కూర్చొండిపోయాడు. 2 నెలలు గడిచాయి. ఫణి ఊళ్ళోనే ఉంటున్నాడు. జానకమ్మ మాత్రం ఈ 2 నెలలు కనిపించలేదు. అప్పుడప్పుడు ఫణి మాత్రం ఏదో ఊరెళ్ళి 1, 2 రోజులు ఉండి తిరిగి వచ్చేస్తూ ఉన్నాడు. శారద బ్రతికే ఉంది అని మాత్రం గ్రామమంతటికీ తెలిసిపోయింది. అంతా తలో రకంగా మాట్లాడుకున్నారు. ఫనే ఆమెను ఇన్నాళ్ళు ఎవరికీ కనిపించకుండా దాచేసి శ్రీనివాసరావు మీద కేసు పెట్టి ఇలా అతని మీదని పగ తీర్చుకుంటున్నాడని కొందరన్నారు. కాదు, ఆ అమ్మాయే భర్తను విడిచి వెళ్ళిపోయిందని కొందరన్నారు. శ్రీనివాసరావు మాత్రం ఏమీ అనుకోలేదు. శారదని ఎప్పుడు తీసుకువస్తారా అని ఎదురు చూస్తున్నాడు. కాని అంతా తనకి అగమ్యగోచరంలానే ఉంది. జమీందారు ఫణిభూషణరావు దేవుడిలో ఏం జరుగుతుందో ఎవరికీ బయటకు తెలియటం లేదు. బహుశా ఫణే అలా కట్టుదిట్టం చేశాడని శ్రీని అనుకున్నాడు. శారద ఒకవేళ తిరిగి వచ్చినా ఫణిభూషణరావు ఆమెను తన ఇంటికి మళ్ళీ పంపిస్తాడా అన్న అనుమానం అతన్ని వేధించసాగింది. అతను పంపించనంటే శారద ఏం చేస్తుంది? తన కర్తవ్యం ఏమిటి అని ఈ 2 నెలలు తెగ ఆలోచించాడు. ఒక రోజున రాధ శ్రీనికి వంట చేస్తూ ఉండగా గోపాలరత్నం పడుతూ లేస్తూ శ్రీని దగ్గరకు వచ్చాడు. ఒరే శ్రీని, అనుకున్నంత పని అయిందిరా అన్నాడు కంగారుగా. ఏమిటి మామయ్య? ఆ ఫణి రాత్రి కూతుర్ని వెంటబెట్టుకొచ్చాడు. శ్రీని ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. అలాగా? అలా కాదు, ఒక పిల్లాన్ని ప్రసవించిందంట. నేను నీతో అన్నానా లేదా అది ఎవరితోనో లేచిపోయి ఉంటుందని? మామయ్య అని అరిచాడు. ఆ కేకకి హడలిపోయి లోపల్నుంచి రాధ వచ్చింది. ఇంకా ఎందుకురా అరుపులు? అర్ధరాత్రి చెప్పచెయ్యకుండా వెళ్ళిపోయిన పిల్ల బిడ్డను కని తీసుకొచ్చిందంటే ఏమనాలి? ఎవరి బిడ్డరా అది? శ్రీని సౌమ్యంగా అన్నాడు. నా బిడ్డే మామయ్య. గోపాలరత్నం ఆశ్చర్యపోయాడు. మరి కోర్టులో ఆ పిల్లకు నీకు ఎలాంటి దాంపత్య సంబంధం లేదని చెప్పావు? అవును, లేదు. కాని ఆమె ఇల్లు విడిచిపెట్టిపోయిన రాత్రే బలవంతం చేశావా? అవును. ఈ మాట నాతోనైనా చెప్పలేదేం?
నాకు ఆ నిమిషాల్లో తెలియలేదు మామయ్య. కానీ శారద బ్రతికే ఉందని తెలిసాక, ఆ రాత్రి ఏం జరిగిందో తెలుసుకోడానికి తెగ ప్రయత్నం చేసి, చివరికి గుర్తు తెచ్చుకున్నాను. ఆ బిడ్డ నా బిడ్డే మామయ్య. గోపాలరత్నం కూలబడిపోయాడు. రాధకి తలా తోకా అర్థం కాలేదు. ఏమిటి నాన్నా? శారదక్క ప్రసవించిందా? అంది. ఆ! వెళ్ళి చూస్తావా? అన్నాడు గోపాలరత్నం. ఇప్పుడే వెళ్తాను. పరిగెత్తబోయింది. ఆగు! అని అరిచాడు గోపాలరత్నం. నువ్వా ఇంటికి వెళ్తే కాళ్ళు చేతులు విరగ్గొట్టి మూలన పడేస్తాను. ముందు ఇంటికి నడు. నువ్విక ఇక్కడికి రానవసరం లేదు. అదేమిటి మామయ్య? నీ పెళ్ళాం వచ్చింది కదోయ్! రప్పించుకో. బిడ్డని ఆడించుకో. మాతో ఏం పని? అని రాధను రెక్కపుచ్చుకొని లాక్కుపోయాడు. శ్రీని వైపు చూస్తూ రాధ బాధగా వెళ్ళిపోయింది. శ్రీనికి ఇప్పుడేం చేయాలో అర్థం కాక కాలు కాలిన పిల్లిలా తచ్చాడాడు. మధ్యాహ్నం కావస్తుంది. రాధ ఎవరూ చూడకుండా ఫణిభూషణరావు ఇంటివైపు వెళ్ళింది. బయట అరుగుమీద బండరాముడు ఏనుబోతులా కూర్చొని కర్ర చెక్కుకుంటున్నాడు. హాల్లో ఫణి ఇటూ అటూ పచార్లు చేస్తున్నాడు. వీధిలో నుంచి వెళ్ళడం కష్టమని అనుకుంది రాధ. పెరటి వైపు వెళ్ళింది. లోపల మంచం మీద శారద పిల్లని పక్కన వేసి పడుకుంది. రాధ మెల్లగా ఆమె పక్కకి వెళ్ళింది. అక్కా అంది. శారద మెల్లగా చూసింది. ఆమెని చూడగానే శారదకు ఎక్కడలేని దుఃఖం ముంచుకొచ్చింది. రాధా అంటూ కౌగిలించుకుంది. చూశావా ఎంత పని జరిగిందో? ఏం జరగలేదక్కా. బావ ఎంతో కుమిలిపోతున్నారు. రా వెళ్ళిపోదాం. కానీ ఇక్కడ నాన్న పర్వాలేదు. నాన్న చూడకుండా వెళ్ళిపోదాం అని పిల్లల్ని ఎత్తుకొని ముందు బయలుదేరింది. వెనక శారద లేని బలాన్ని కూడగట్టుకొని వెనక వెళ్ళింది. బయటకు వెళ్తున్న రాధను, శారదను ఫణిభూషణరావు చూశాడు. పెద్దగా అరిచాడు. వాళ్ళు ఆగలేదు. ఫణి వెనకాల పరుగులెత్తాడు. సరిగ్గా ఉంతల దగ్గరకొచ్చేసరికి రాధ దొరికింది. అతనికి ఉక్రోషం ఆగింది కాదు. చేతిలో ఉన్న కర్రను తీసుకొని ఆమె తల మీద బాదాడు. రాధ కెవ్వున కేకేసింది. ఆ కేకకు పొలం దగ్గరున్న శ్రీని చట్టున పరుగున వచ్చాడు. కాని అప్పటికే రాధ నవనాడులు కృంగిపోతున్నాయి. శ్రీని రాగానే అతని చేతిలో పిల్లాన్ని పెట్టింది. బావా, అక్కని బాబుని నీ చేతిలో పెడుతున్నాను. బహుశా ఒక కుటుంబాన్ని నిలపడానికే నాకీ జన్మని భగవంతుడిచ్చాడేమో. శ్రీని చెప్పున పిల్లాన్ని తీసుకున్నాడు. శారద అతని కళ్ళల్లోకి చూసింది. తిరిగి రాధ వైపు చూశారు. అప్పటికే ఆమె ప్రాణాలు అనంతంలో కలిసిపోయాయి.